తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే జాబితాలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఖరారు చేసింది. అయితే ఇప్పుడు సైదిరెడ్డిని మార్చి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డికి ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చిన్నపురెడ్డి. బీజేపీ ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కారు పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. మరోవైపు సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై జిల్లా బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఇది కూడా ఆయనను మార్చడానికి కారణమంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే జాబితాలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఖరారు చేసింది. అయితే ఇప్పుడు సైదిరెడ్డిని మార్చి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డికి ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చిన్నపురెడ్డి. బీజేపీ ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కారు పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. మరోవైపు సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై జిల్లా బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఇది కూడా ఆయన్ను మార్చడానికి కారణమంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే జాబితాలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఖరారు చేసింది. అయితే ఇప్పుడు సైదిరెడ్డిని మార్చి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డికి ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చిన్నపురెడ్డి. బీజేపీ ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కారు పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. మరోవైపు సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై జిల్లా బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఇది కూడా ఆయనను మార్చడానికి కారణమంటున్నారు. దీనిపై అప్డేట్స్ జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ముందుందని చెప్పవచ్చు. అందులో భాగంగా కొన్ని చోట్ల పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు ప్రకటించిన సందర్భం. అయితే నల్గొండ పార్లమెంటుకు సంబంధించి మాజీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు కూడా వెంటనే నల్గొండ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే సైదిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డికి సంబంధించి గతంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ కోడ్ భూముల విషయంలో బండి సంజయ్, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మరి కొంతమంది నేతలంతా కూడా ఆ హుజూర్ నగర్ నియోజకవర్గం విజిట్ కు వచ్చిన సమయంలో శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఉన్న పరిస్థితుల్లో బండి సంజయ్ ఆన్మై పైన రాళ్లు వేయించడం, అలాగే ధాన్యం కొనుగోలు విషయానికి సంబంధించి కూడా పరిశీలనకు వచ్చిన సమయంలో బీజేపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేపించడంతో పాటు వారిపైన కేసులు కూడా నమోదు చేయించిన పరిస్థితి. దీంతో పాటు ఏదైతే సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి భాగ్యారెడ్డి అనే జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడి పైన కూడా కేసులు నమోదు చేపించి దాదాపుగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా బీజేపీ కార్యకర్తలపై అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి పెట్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో శానంపూడి సైదిరెడ్డి పార్టీలో చేరే విషయంపై స్థానికంగా కూడా వ్యతిరేకత మొదలైంది. బీజేపీ పార్టీలో వ్యతిరేకత మొదలైందని చెప్పవచ్చు. దీనికి తోడు రాష్ట్ర స్థాయిలో కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కూడా శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థిత్వంపై ఏదైతే నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటించిన దానిపైన కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఆయన పార్టీలో చేరిన విషయం పైన కూడా
చేరిక పైన కూడా వీళ్ళంతా వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా నాయకులు మాత్రం తీవ్ర వ్యతిరేకత మొదలు కావడం, ఆయనకు ఎలా టికెట్ ఇచ్చారనే విషయంలో కూడా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు నల్గొండ, సూర్యాపేట 2 జిల్లాలు కలిపి పార్లమెంట్ పరిధి ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లా నాయకులు, అటు సూర్యాపేట జిల్లా నాయకులంతా కూడా, బీజేపీ నాయకులంతా కూడా సైదిరెడ్డి ఎంపీ అభ్యర్థిత్వంపై ఏదైతే వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. దీనికి తోడు ఏదైతే నల్గొండ పార్లమెంటు నుంచి దాదాపుగా ఒక 6 మాత్రం బీజేపీ పార్టీ నుంచే పార్టీలో ఉన్న నేతలు టికెట్ ఆశించినప్పటికీ సైదిరెడ్డిని చేసుకొని పార్టీ టికెట్ ప్రకటించడం పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం. అయితే ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేత కావడం, అతను కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు సైదిరెడ్డి కంటే ముందే చర్చలు జరిపినప్పటికీ కొంత వెనుకడుగు వేసినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో చేసే టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన కూడా చర్చలు కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఆయన బ్యాక్ అయినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డి కంటే ముందే కానపూడి సైదిరెడ్డి తనకున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీలో సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది తోటి టచ్ లోకి వెళ్లి ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ కండువా కప్పుకోవడం, అభ్యర్థిత్వం ప్రకటించుకోవడం. అయితే ఈ తేరా చిన్నపరెడ్డి విషయంలో నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సూర్యాపేట కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా తేరా చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తే కలిసి పనిచేస్తామనే విషయంలో కూడా కొంత బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ నెల 18నే ఆయన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ ఈ నెల 22న ఈ లేఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించడం జరిగింది. తన రాజీనామాను కూడా ఆమోదించాలని ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీలో చేరితే నల్గొండ టికెట్ ఇస్తేనే బీజేపీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి బీజేపీలో చేరడం, ఆయనకే టికెట్ వస్తుందనేది బీజేపీ నేతల్లో ప్రచారం సాగుతున్న పరిస్థితుల్లో చూడాలి. మరి అధిష్టానం అభ్యర్థి విషయంలో ఇప్పటికే ప్రకటించడం మరియు మార్చుకుందా లేదా అనే విషయంలో మాత్రం కొంతమేర అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. విషయాలు రైట్. అయితే టికెట్ హామీతోనే సైదిరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు, టికెట్ కూడా ప్రకటించింది కదా. మరి ఇప్పుడు సైదిరెడ్డిని మారిస్తే సైదిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెబల్ గా మారే అవకాశం ఉందా? అంటే సైదిరెడ్డి కేవలం నల్గొండ పార్లమెంట్ బీజేపీ పార్టీ టికెట్ ఇస్తారనే ఆమెతోటే ఆయన పార్టీలో చేరడం, ఆయన చేరిన వెంటనే కూడా అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఆయన చేరిక విషయంలో ఇటు జిల్లా నాయకులకు సంబంధించి సూర్యాపేట, నల్గొండ బీజేపీ నేతలకు సంబంధించి కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ఇతర నేతలు కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు. వారితోటి సంప్రదింపులు జరపకుండానే సైదిరెడ్డి కేవలం బీజేపీ సంబంధించినటువంటి లక్ష్మణ్ నేతృత్వంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ ఆయన చేరికను మాత్రం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిత్వం మార్చాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలకు సైదిరెడ్డి విషయంలో కలుపుకుపోతారా లేదా అనేది ఇప్పటిదాకా చర్చ జరిగింది. కానీ తేరా చిన్నపరెడ్డి పేరు ఎప్పుడైతే తెరపైకి వస్తున్న పరిస్థితుల్లో సైదిరెడ్డి రాజకీయ భవిష్యత్ అంటే ఇప్పుడు టికెట్ ప్రకటించినప్పటికీ ఒకవేళ తేరా చిన్నపరెడ్డిని బీజేపీ పార్టీలో చేరుకొని ఆయననే అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే మాత్రం సైదిరెడ్డి బీజేపీ పార్టీలోనే ఉంటారా, లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారా, లేదంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా అనేది మాత్రం కొంతమేర వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తేరా చిన్నపరెడ్డి మాజీ ఎమ్మెల్సీ అయినప్పటికీ అతను టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా గతంలో పోటీ చేసిన అనుభవం ఉన్న పరిస్థితుల్లో ప్లస్ వ్యాపారవేత్తగా ఆయనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బాగా సంబంధాలు ఉండడం, ఎక్కువ నియోజకవర్గాల్లో ఆయన పట్టుండడంతో తేరా చిన్నపరెడ్డి పేరు తెరపైకి వస్తున్న పరిస్థితుల్లో ఆయనకే టికెట్ ఇస్తే బాగుంటుందనేది మాత్రం ప్రచారం సాగుతుంది. కానీ సైదిరెడ్డి చేరిక విషయం, ఆయన అభ్యర్థిత్వం సంబంధించి నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిత్వం సంబంధించి అసలు మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు సభలో కూడా పాల్గొనడం, అక్కడ ఎద్దిరెడ్డి నల్గొండ అభ్యర్థి అని ఆయన మాట్లాడే సమయంలో కూడా ఉచ్చరించడం జరిగింది. కానీ ఇప్పుడు అభ్యర్థిని మారుస్తారని చెప్పి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో
అసలు మారుతారా, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థితోటి ఎన్నికల్లోకి వెళ్తారనేది మాత్రం వేచి చూడాలి. ఈ విషయంపై సైదిరెడ్డిని మాత్రం సంప్రదిస్తే ఆయన సమాధానం దాటవేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.